లెట్స్ టాక్ అబౌట్ ఇరుముడి. ఇప్పుడు ఆ మూవీలో ఏం చూపించారు, జరిగిందంతా నాన్నతో చెప్పాలి. అదే కదా మనం కూడా మన పిల్లలకి నేర్పేది. వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో అన్ని తెలుసుకొని ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ అండ్ వి రెక్టిఫై దాట్. అందుకే వి ఆల్సో ఎంకరేజ్ మన పిల్లలకి అన్ని చెప్పాలి మనకి అనేసి. సినిమాలో కూడా అదే చూపించారు. ఎండ్ లో ఏమైంది, అన్ని చెప్పిన పిల్ల చనిపోతుంది, ఇంకోవైపు ఏమి చెప్పని పిల్ల తన లైఫ్ కూడా పాడైపోతుంది. సినిమా చూసిన చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంది, ఇప్పుడు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాలా వద్దా అని. ఎందుకంటే చెప్పినా బ్యాడ్ అయింది, చెప్పకపోయినా బ్యాడే అయింది. దీనికి నేను చాలా ఆలోచిస్తే నాకేమర్థమైందంటే దీంట్లో అసలు డిబేట్ అక్కర్లేదు. ఇట్స్ వెరీ క్లియర్, లోకంలో పేరెంట్స్ తప్ప పిల్లలకి ఎవరు హెల్ప్ చేయలేరు. బీట్ ఎనీ మ్యాటర్. వెల్ విషర్స్ అంటే వాళ్ళే. సో షేర్ చేయాలి, జరిగినవన్నీ పిల్లలు పేరెంట్స్ కి చెప్పాలి, దాంట్లో క్వశ్చన్ మార్కే లేదు. ఇంకా సినిమాలో జరిగిన దానికి విషయానికి వస్తామా, ఇప్పుడు ఒక్కసారి సినిమా రివైండ్ చేసి ఆలోచించండి. ఆ పెద్ద పిల్ల గాయత్రి అనుకుంటా పేరు, ఆమె ఆల్రెడీ ముందే చెప్పేసి ఉంటే ఇదంతా తన పెద్దవాళ్ళకి, నాన్నకు, బాబాయ్కి, అందరికి. ఆ ట్రాజిక్ ఇన్సిడెంట్స్ ఏవో అక్కడే ఆగిపోయాయి. ఈ చిన్న పిల్ల వరకు వచ్చేది కూడా కాదు. మనకంట అసలు ఆవిడ వరకు వచ్చేదే కాదు, చనిపోయేదే కాదు. సో ఇవన్నీ ముందే షేర్ చేస్తుంటే ఆ లూప్ అక్కడ ఎండ్ అయిపోయేది. సరే, ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత వచ్చే డౌట్స్, క్వశ్చన్స్, ఆన్సర్స్ పక్కన పెడితే నాకు పర్సనల్ గా ఏమనిపించిందంటే, ఇప్పుడు టు ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ, అది మన పిల్లలు కావచ్చు, వైఫ్ కావచ్చు, డాటర్, సన్స్, ఎనీబడి, పేరెంట్స్, మనం ఉంటున్న క్రూరమైన సొసైటీలో వాళ్ళని కాపాడాలంటే మన దగ్గర ఆ కేపబిలిటీ ఉందా? అది మనల్ని మనం అడగాల్సిన క్వశ్చన్. ఈ సినిమా నన్ను అది అడిగేలా చేసింది. ఆ కేపబిలిటీ ముందు తెచ్చుకోవాలి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫిట్నెస్, డెవలప్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ బాడీ. జిమ్ కెళ్ళు, లిఫ్ట్ చేయి, స్ట్రెంగ్త్ తెచ్చుకో, పవర్ తెచ్చుకో. నిన్ను చూస్తే ఎదుటివాడు వణికిపోవాలి. నీ ఫ్యామిలీ వైపు చూస్తే వెనుక నువ్వు ఉన్నావంటే వాడు వణికిపోవాలి. సో నువ్వు నిన్ను బిల్డ్ చేయి, లేకపోతే ఇవన్నీ వేస్ట్ మాటలు.